5 గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సేవలు ప్రారంభించాలి. విద్యార్థులు, గర్భిణీలు, వృద్ధుల ఇబ్బందులు తీర్చాలని విజ్ఞప్తి. రోడ్డున్న బస్సు లేక గిరిజనుల నిత్య అవస్థలు. అడ్వకేట్ గూడేపు నరేష్ జిల్లా కలెక్టర్కు వినతి పత్రం. అనకాపల్లి జిల్లా మాడుగుల మండలంలోని కామకూటం, లోవ కృష్ణాపురం, గదబ వీధి, ఒండ్రు వీధి, లోవా, గరవరం గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సేవలు ప్రారంభించాలని కోరుతూ అడ్వకేట్ గూడేపు నరేష్ శుక్రవారం జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ గ్రామాలకు రోడ్డు సౌకర్యం ఉన్నప్పటికీ ఇప్పటి వరకు ఆర్టీసీ బస్సు సేవలు అందుబాటులోకి రాకపోవడంతో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఈ గ్రామాలకు సుమారు 15 సంవత్సరాల క్రితమే రోడ్డు సౌకర్యం కల్పించినప్పటికీ ఇప్పటి వరకు బస్సు సేవలు ప్రారంభించకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. బస్సు లేక విద్యార్థులు, విద్యా సంస్థలకు, గర్భిణీలు వైద్య సేవల కోసం, వృద్ధులు ఆసుపత్రులకు వెళ్లేందుకు నానా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లోనూ రవాణా సౌకర్యం లేక తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నామని వాపోయారు. ప్రస్తుతం అనకాపల్లి డిపో నుంచి కింతలి, జూలంపల్లి వైపు నడుస్తున్న బస్సులు జమ్మాది వేవిపేట వరకు మాత్రమే వెళ్తున్నాయని, వాటిలో ఒక బస్సును ఉదయం, సాయంత్రం ఈ 5 గిరిజన గ్రామాల వరకు పొడిగిస్తే వేలాది మంది గిరిజనులకు ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు. వెంటనే రూట్ సర్వే నిర్వహించి బస్సు సేవలు ప్రారంభించాలని, దీంతో గిరిజనులకు రవాణా సౌకర్యం మెరుగుపడడంతో పాటు ఆర్టీసీకి కూడా అదనపు ఆదాయం సమకూరుతుందని జిల్లా కలెక్టర్ని కోరారు. నా పేరు కొదమప్పారావు, రిటైర్డ్ BSF హెడ్ కానిస్టేబుల్ని. మా ఊరు ఎల్కే గదబూరు నుంచి జమ్మదపేట వెళ్ళాలంటే 4 కిలోమీటర్లు. అలాగే ఇక్కడి నుంచి మా ఊరు నుంచి ఒక 4 గ్రామాలు గిరిజన గ్రామాలు ఉన్నాయి. మొత్తం జమ్మదపేట కోసం 9 కిలోమీటర్లు పడుతుంది. దయచేసి ప్రభుత్వం వారు కానీ, ఆర్టీసీ వారు కానీ, లేదా మా ITDA తరపు నుంచి కానీ ఆర్టీసీ బస్సుని వేస్తారని మేము మా లాయర్ గారైన నరేష్ గారిని పిటిషన్ దాఖలు చేస్తున్నాం. నమస్కారం. గిరిజన గ్రామాలకి బస్సు కావాలి. గిరిజన 6 గ్రామాలకి బస్సు కావాలి. 6 గ్రామాల గిరిజన గ్రామాలకి బస్సు కావాలి. గిరిజన గ్రామాలకి బస్సు కావాలి. గిరిజన 6 గ్రామాలకి బస్సు కావాలి. 6 గ్రామాల గిరిజన గ్రామాలకి బస్సు కావాలి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.